వైభవ్ సూర్యవంశీ గత ఏడాదిన్నర కాలంగా భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోతున్న పేరు. 14 ఏళ్లకే సంచలన ఇన్నింగ్స్లతో టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయాడు. ఆడుతోంది ఏ టోర్నీ అయినా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం ముగిసిన అండర్-19 ప్రపంచ కప్లోనూ ఈ బుడ్డోడు అదరగొట్టేశాడు. ముఖ్యంగా ఫైనల్లో 175 పరుగుల సునామీ ఇన్నింగ్స్తో జట్టుకు ట్రోఫీ అందించాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. అతడు 50 ఓవర్ల దాకా క్రీజ్లో నిలిచి ఉంటే జట్టు స్కోర్ 500 దాటిపోయేది. ఇదిలా ఉండగా వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ క్రికెటర్లు, ప్రముఖులు పొగడ్తలతో ఈ యువ ఆటగాన్ని ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైభవ్ ట్రెండింగ్ లో ఉన్నాడు. కాగా ఇంగ్లాండ్ బౌలర్లను తుత్తునియలు చేయడంపై సోషల్ మీడియా వేదికగా అనేక స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ ను అరెస్ట్ చేయాలి అంటూ వచ్చిన ఒక ఫన్నీ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐస్లాండ్ క్రికెట్ వైభవ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ బౌలర్స్ పై వైభవ్ విరుచుకుపడిన తీరు ఎక్స్రేటెడ్ హింసగా ఉందని, ఎవరైనా వైభవ్ ను అరెస్ట్ చేయాలని ఐస్లాండ్ క్రికెట్ పేర్కొంది. ఇంగ్లాండ్ బౌలర్స్ పై భారత బ్యాటర్ విరుచుకుపడిన తీరు నిజంగా ఎక్స్రేటెడ్ హింసలాగే ఉందని, ఆ బాధుడు ఇంగ్లీష్ ఆటగాళ్లు భయభ్రాంతులకు గురిచేసిందని ట్వీట్ లో రాసుకొచ్చింది. వైభవ్ విధ్వంసాన్ని తలుచుకుని ఇంగ్లీష్ బౌలర్స్ కనీసం కొన్ని నెలల పాటు సుఖంగా నిద్రపోలేరని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు వైభవ్ విధ్వంసాన్ని మారణహోమంగా అభివర్ణిస్తున్నారు. ఈ యువ బ్యాటర్ ఫైర్ చూసి ఇంగ్లాండ్ బౌలర్లు వణికిపోయారు. ఏం చేయాలో తెలియక బంతిని ఎక్కడ వెయ్యాలి అనే తికమకతో తలలు పట్టుకున్నారు. సూర్యవంశీ తన సునామీ ఇన్నింగ్స్తో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్లు, ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వంటివి కూడా ఉన్నాయి. ఈ బుడ్డోడి ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలు వరించాయి.